లో చేరి వచ్చిన కల్లూరు స్థానిక సంఘ ప్రియులందరూ, మరి గ్రామస్తులు, మరి ఇక్కడ చేరిన చిన్నబిడ్డలందరికీ కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సాయంకాలం మనందరం కలిసి ఈ విధంగా దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడానికి ప్రధానంగా ఎక్కువ తగ్గిస్తే బాగుంటుంది. ప్రధానంగా చిన్న బిడ్డల ద్వారా వారు సంవత్సర కాలంలో నేర్చుకున్నటువంటి విషయాలు మరి సంఘం ఎదుట ప్రదర్శించడం, వారు నేర్చుకున్న దానిని అనేకులకు తెలియచేయడం, దీని ద్వారా మనం ఒక సువార్త సాక్ష్యం ఈ గ్రామంలో మరి తల్లిదండ్రులకు మరి అందరికీ తెలియచేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశమై ఉండగా, థ్యాంక్ యూ, బాగుంది. యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనం చాలా తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనే విషయాన్ని ఈరోజు ఉదయకాలం మేము లక్ష్మీనగర్ సంఘంలో చాలా వివరంగా అనేక రెఫరెన్సులతోటి చూసాం ఒక గంట సేపు. కానీ ఇక్కడ వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది. అసలు ఉంటుందో లేదో అని కూడా అనుమానంతో ఫోన్ చేశాను నేను. కానీ దేవుని చిత్తమును బట్టి మనందరం ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నాం కొద్ది నిమిషాలే, ఎందుకంటే పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెబితే చాలామంది అనేక రకాలుగా మాట్లాడతారు. ఎలాగో అనంటే ఆ కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, లేకపోతే గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఆకలి అయినటువంటి వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, కుష్ఠరోగులను తాకి స్వస్థపరిచాడు, ఆ పాపులను, ఈ విధంగా రకాలైనటువంటి మాటలు చెప్తారు. ఒక దేశ సంస్కర్తగా, ఒక సాంఘిక ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తిగా ప్రజలు చూస్తూ ఉంటారు. అవన్నీ ఆయన సేవలో భాగమే. కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే పాపులను రక్షించడానికి. యేసుక్రీస్తు అనే పేరులో రెండు పేర్లు ఉన్నాయి. మనం కలిపి ఒకటే పేరు పలుకుతూ ఉంటాం. మనకి తెలిసినది యేసుక్రీస్తు అనేది రెండు కలిపి ఒకే పేరుగా పిలుస్తూ ఉంటాం. కానీ మనం గనక అపోస్తుల కార్యాల్లో కానీ మిగిలిన వాటిల్లో గనక చూస్తే యేసే క్రీస్తు అని బోధించిరి అని ఉంటుంది. దాంట్లో క్రీస్తు అని అంటే ఇబ్రూ భాషలో మెస్సయ. మెస్సయ అనగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన వచ్చి ఈ విధంగా చేస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా యేసు ప్రభు రాలేదు. అందుకని వాళ్ళు ఎవరో అనుకున్నారు, సిలువ వేశారు. కానీ శిష్యులు ఏం చెప్తున్నారంటే, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ ఈయనే క్రీస్తు, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు, మీరు గమనించలే. విచారకరమైన విషయం ఏంటంటే మన దేశంలో కానీ ప్రపంచం అంతా కూడా ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఎవరు గుర్తించలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క పేరుకి అర్థం ఏంటి? రే చిన్నపిల్లలు, మీరు ఎవరైనా చెప్పగలరా? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు అది తెలుసుకోవాలి కదా. మనకి దోమల కోసం, దోమల నుంచి రక్షించాలంటే ఏం చేస్తాం? జట్టు పెట్టుకుంటాం, ఆల్ అవుట్ పెట్టుకుంటాం, మస్కిటో నెట్ వేసుకుంటాం, లేకపోతే బ్యాట్ పెట్టుకుంటాం, అన్నిటిని చంపేస్తాం. ఈలాగున వాటి నుంచి రక్షణ. మరి దొంగలు మన ఇంటికి రాకుండా ఉండాలి అని అంటే ఆ ఇంటి చుట్టూ లైట్లు పెట్టుకుంటారు, కరెంట్ షాక్ కొట్టే పెడతారు, సీసీ కెమెరాలు పెట్టుకుంటారు రక్షణ కోసం. మన దేశంలో కూడా రక్షణ నిలయం అని ఉంటాయి కదా. మీరు ఇక్కడికి వస్తే మీకు భద్రత కలుగుతుందని చెప్తా ఉంటారు. మరి కరోనా రాకముందు, కరోనా వచ్చిన తర్వాత ప్రజలు రాకుండా ఏం చేసుకున్నారంటే డోస్, ఒక టీకా వేసుకున్నారు, వ్యాక్సిన్. కరోనా నుంచి రక్షణ. మరి పాపం నుంచి రక్షణ ఎక్కడ? మనుషుడి లోకములోనికి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దేంట్లో పుడుతున్నాడంటే పాపంలో. వాడు చేశాడా, పాపం చేయలేదా, పుట్టాడు కదా, ఏం చేశాడు? కాదు. పాపము చేసినందువలన మానవుడు పాపి కాలేదు, కానీ పాపి అయినందువలన పాపం చేస్తున్నాడు కొంచెం పెద్ద అయిన తర్వాత. స్కూల్కి చాలా మంది పిల్లల్ని పంపిస్తారు. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు కూర్చున్నారు. పక్కన వాడిని గిల్లమని ఎవరైనా నేర్పిస్తారా టీచర్లు? పక్కన వాడి పెన్సిల్ తీసేసుకోరా అని ఎవరన్నా అంటాడా? వాడు అటు తిరిగినప్పుడు వాడిని ఇట కొట్టు అని ఎవడన్నా చెప్తాడా? ఏం చెప్పరు. అవన్నీ వాళ్ళకి వచ్చేస్తా ఉంటాయి. ఎట్లా? చిన్నవాడే ఎవరు చెప్పనివన్నీ నేర్చుకొని వస్తారు, చెప్పేవి కంటే కూడా స్కూల్లో. కారణం ఏంటంటే మనిషి పాప స్వభావము మన హృదయంలో, మన దేహంలో ఇంకిపోయి ఉన్నది, జీన్స్లోని వచ్చేస్తా ఉంది, డిఎన్ఏలో ఉన్నది అది. మరి దాన్ని తీసివేయటం ఎవరి తరము కాలేదు. పాత నిబంధన గ్రంథంలో అంతా దానికోసం దేవుడు చేసినటువంటి పని ఒకటి చూడండి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు
మరణశిక్ష దేవుడు విధించడానికి గల కారణం వాళ్ళు చేసిన ఘోరమైన కార్యం ఏమైనా ఉందా? వాళ్ళు నరహత్య చేశారా? వాళ్ళు వ్యభిచారం చేశారా? వాళ్ళు దొంగతనం చేశారా? మనం చెప్పుకునే ఏ పాపాలు కూడా వాళ్ళు చేయలేదు. కానీ దేవుడు వాళ్ళకి నీవు నిశ్చయంగా చస్తావని చెప్పడానికి గల ఒకే ఒక కారణం ఏంటి అనంటే దేవుని మాటను వినకపోవడమే, దేవుడు చెప్పిన పని చేయకపోవడమే. ఇదే పాపం. మనం అనుకోవచ్చు ఏదేదో గొప్ప కార్యాలు పాపాలు నేను చేయడం లేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక కారణం చాలు దేవునిని మనము పాపిగా నిర్ణయించడానికి. ఒకటి, యేసు ప్రభుని నమ్మకపోవడమే. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడంట యోహాను సువార్తలో చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆయనను మిమ్మల్ని ఒప్పిస్తూ ఉంటాడు. నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు ఆయన మిమ్మల్ని ఒప్పిస్తాడు అని చెబుతూ, పాపము అని అంటే ఏంటి అని అంటే ఆయన యందు మీరు విశ్వాసం ఉంచలేదు గనుక. కాబట్టి అదే గొప్ప పాపం. యేసు ప్రభు మనలను ఆ తీర్పు దగ్గర నిలబెట్టేటప్పుడు, నమ్మని వారిని తీర్పు దగ్గర నిలబెట్టేటప్పుడు ఒకటే ఒకదాన్ని బట్టి తీర్పు ఏంటి అని అంటే మీరు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి ఎందుకు అనంటే యేసు అనే పేరుకు అర్థము రక్షణ. దేని నుంచి రక్షణ అంటే పాపముల నుంచి. మన దేశంలో పేర్లు పెడతారు చాలా మంది, పుట్టక ముందు నిర్ణయించుకుంటారు. కానీ కొన్ని చోట్ల కొన్ని మతాల వారు ఏం చేస్తారంటే ఏ రోజు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, వీటిని బట్టి ఆ పేరు నిర్ణయిస్తారు. ఏ అక్షరంతో రావాలి, బితో రావాలి, సితో రావాలి, ఈ అక్షరంతో రావాలని నిర్ణయిస్తారు. అప్పుడు మాత్రమే ఆ పేరుకి ఇది ఉంటుంది అని ఏవేవో నక్షత్రాలు అవి చూస్తారనమాట వాళ్ళు. కానీ యేసు ప్రభు యొక్క పేరు ఆయన పుట్టక ముందే దేవుడు నిర్ణయించాడు. కారణం ఏంటనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడతావు. యేసు అంటే రక్షకుడు, జీసస్ సేవ్స్, కరెక్ట్. కానీ దేని నుంచి రక్షిస్తాడు అని అంటే పాపముల నుంచి ఆయన మాత్రమే. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో ఆ మాట రాయబడింది. ఇంకొక మాట ఏంటనంటే ఆయన పుట్టక ముందే ఎక్కడ పుడతాడు, ఏ ఊరిలో పుట్టాలి, ఏ గోత్రంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. అలాగున రాయబడ్డవి దాదాపుగా 300 ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేరినాయి. ఒక వ్యక్తిలో అన్ని ప్రవచనాలు నెరవేరడం అసాధ్యం. కాబట్టి యేసు అనే పేరుకు రక్షకుడు అనే పేరు. సో ఆయన పుట్టినప్పుడు ఎవరికి కనబడ్డాడు? మొట్టమొదటిగా సమాచారం ఎవరికి తెలియచేశాడు అని అంటే ఎవరికి తెలియచేశారు? మనందరికీ క్రిస్మస్ కిట్లో చాలా హుషారు వచ్చే వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? గొర్రెల కాపర్లు కదా. దేవుడికి పక్షపాతం లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళకేమో మీరు సృష్టిని చూసి మీరు తెలుసుకోండి అని చెప్పాడు. మాకు ఏం చదవటం రాదయ్యా, మాకేం తెలియదు అని అంటే వాళ్ళకి నేరుగా వాక్యం చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో కూడా అన్ని రకాల ప్రజలు ఉంటారు. బీదులకు సువార్త ప్రకటించడానికై ఆత్మ నా మీద ఉన్నది, నన్ను పంపించాడని యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడిన మాట బీదలకు, ఏమాత్రము ఆ సమాజంలో ఎన్నిక లేనటువంటి వారి దగ్గరికి దేవుడు నేరుగా తన దూతను పంపించాడు. ఆ దూత వచ్చి ప్రక్కన నిలబడగానే మీరు రాత్రిపూట మందను కాచుకుంటూ ఉండగా దాన్ని చూచి భయపడకుడి. దేవుని గ్రంథంలో చెప్పేది మానవుడికి భయం ఎక్కడ వచ్చిందనంటే ఆ ఏదెను తోటలో పాపము చేసిన తర్వాత స్టార్ట్ అయింది. అంతకుముందు మానవుడు ప్రక్కనే నడుచుకుంటూ వెళుతూ ఉండేవాడు చల్లపూట. అలాంటిది ఒకరోజు దేవుడు వచ్చాడు కానీ మానవుడు రాలేదు. కారణం ఏంటనంటే మానవుడు భయపడి దాక్కున్నాడు. ఎందుకు అనంటే తినవద్దని నేను చెప్పిన ఫలము తింటివా, నువ్వు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నేను భయపడి దాక్కున్నాను. ఎప్పుడంటే పాపము చేసినప్పుడే. అప్పటి నుండి దేవునికి మానవుకి మధ్య దూరం పెరుగుతూ వచ్చి కయీను తన తమ్ముని చంపినప్పుడు కూడా దేవుడు నేరుగా కయీనుతోటే మాట్లాడాడు. ఇప్పుడు మనతో నేరుగా మాట్లాడుతున్నాడా? దూరం పెరిగినందువలన ప్రవక్తలను పంపించాడు, దర్శనాలు ఇచ్చాడు, రకరకాలుగా మాట్లాడాడు. ఆఖరికి ఏం చేశాడంటే వీళ్ళు ఎవరు చెప్పినా వినడం లేదు, నా కుమారుని పంపిస్తానని పంపించాడు. ఆయనను కూడా చంపేశారు. ఇంకెవరితో మాట్లాడదాలి? ఆయనే దేవుణ్ణి చూపించాడు. ఆ యేసు ప్రభు లోకానికి వచ్చింది దేనికి అనంటే ఆ మానవులమైనటువంటి మన మధ్య దేవుని మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించడానికి. సిగ్నల్ కట్ అయిపోయింది.
ఫోన్ చేస్తూ ఉన్నాం, మనం మాట్లాడుతుంటే ఒకవైపు నుంచే వినిపిస్తూ ఉంది, మన మాట పైకి వెళ్ళడం లేదు. లేకపోతే పైది మనకు వస్తుంది కానీ మన మాట అక్కడికి వెళ్ళడం లేదు, మధ్యలో గ్యాప్ వస్తూ ఉంది. దీనిని రెస్టోర్ చేయటానికి, దేవుడంటే భయం లేకుండా మునుపటి సహవాసం తిరిగి ఇవ్వడానికి, పాపమునకు ముందు మానవుని యొక్క స్థితి ఎలా ఉన్నదో అలాంటిది తిరిగి రెస్టోర్ చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ఒక పెద్ద దేవదూతగా ఈ లోకానికి వస్తే మనం అనుకునే వాళ్ళే, మా బాధలు నీకేం తెలుసయ్యా, మా ఆకలి నీకేం తెలుసు, మా శరీరంలో ఉన్న కష్టము, అలసిపోతా ఉన్నాం రోజంతా పని చేసుకొని, నీకేం తెలుసు అని అనటానికి అవకాశం. కానీ ఆయన మానవులలో ఒకడిగా పుట్టినందువలన జరిగినది ఏంటనంటే, మనకున్న ప్రతి కష్టము ఆయనకి తెలుసు, ప్రతి బాధ ఆయనకు తెలుసు. ఆయన మనతో సహానుభవం అన్నమాట, సమానమైనటువంటి అనుభవము కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. అందుకే ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలంట కదా. ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తారు, ఇంకొక ముళ్ళుతోటి తీస్తారు. ఒక పిన్ను కావచ్చు, అది కూడా ఒక ముళ్ళే. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. మరణాన్ని మరణంతోటే జయించాలనే ఉద్దేశంతో యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక దేవుడిగా మరణం లేదు, అయితే మరణించి తిరిగి లేవాలంటే ఆయన మానవుడు అయితేనే మరణిస్తాడు, దేవుడిగా మరణించడానికి అవకాశమే లేదు. అందుకనే ఆయన మానవులలో ఒకడిగా జన్మించాడు. అయితే మానవుల్లో అందరూ చనిపోవాలని ఏం లేదు, పాపం లేకపోతే చావు లేదు, పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరి ఆయన ఎందుకు చనిపోవలసి వచ్చిందనంటే, అందరి పాపము తన మీద వేసుకోవడానికి వచ్చాడు. ఇక్కడ ఎవరైనా సరే పలానా చోటికి వెళితే ఈ నష్టం ఉంది, ఈ ప్రమాదం ఉంది, ఇక్కడ ఒక సింహం ఉంది, కాటేస్తుంది, మనల్ని కొరికేస్తుంది అని అంటే ఎవరైనా వెళ్తామా? ముఖ్యంగా ఒక మనిషి చచ్చిపోతావు, నువ్వు అక్కడికి వెళ్తుంటే వెళ్ళం. కానీ యేసు ప్రభు వచ్చింది అన్నీ తెలుసుకునే, చావటానికే, ప్రాణము పెట్టడానికే. అందుకని ఆయన అన్నాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయటానికి, అనేకుల విమోచన క్రైధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రాణం పెట్టడానికే. ఏదో యాదృచ్ఛికంగా ఆయనకి తెలియకుండానే యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి మిగతా వాళ్ళందరూ వచ్చి పట్టుకొని పిలాతు దగ్గరికి తీసుకుపోయి కొరడాలతో కొట్టి సిలువేసి చంపడం కాదు, ఆయనకు ముందుగానే తెలుసు, అలానే వచ్చాడు ఆయన. ఆ విధంగా మొట్టమొదట వారికి దేవుని యొక్క సువార్త గొర్రెల కాపరులకు వచ్చింది. ఆ మహిమను, కోల్పోయినటువంటి మహిమను ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. వాళ్లకు చెప్పినటువంటి వాక్యం విన్నప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేశారో తెలుసా? నేను వాక్యాలన్నీ చదవటం లేదు, సమయం లేదు కాబట్టి. వాళ్ళు విన్న వెంటనే అర్ధరాత్రి పూట వాళ్ళు చేస్తున్న పని, తమ మందను కాచుకొనుచుండగా, లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మందను కాచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడిన పనిని నెరవేరుస్తూ ఉన్నారు. రాత్రులు నిద్రపోయిన వాళ్ళు కాదు, పిల్లలైన వాళ్ళు కూడా చేయాల్సిన పనిదే. చిన్నపిల్లలు, చదువుతున్న వాళ్ళు చదవాలి, చదువుకున్న వాళ్ళ దగ్గరికే దేవుని యొక్క వాక్కు వస్తుంది. వాళ్ళకి ఇవ్వబడిన పనిని నమ్మకంగా, నేర్పుగా చేస్తున్న వాళ్ళ దగ్గరకే దేవుని యొక్క సహాయం వస్తుంది. ఆ దేవుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళు వెంటనే స్పందించి, రాత్రి కదా, ఎట్లా వెళ్దామా? కాదు, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూస్తారు. నిజానికి శిశువు పుడితే ఎక్కడ పెడతారమ్మా అందరూ? ఇప్పుడు కాలంలో కానీ ఎప్పుడైనా తన బిడ్డని పశువుల తొట్టిలో పెట్టే తల్లి ఎవరు ఉండరు. ఒక మంచి ఉయ్యాల, కనీసం ఒక గుడ్డతోటి ఉయ్యాల కట్టి ఎలా తీసుకొని పక్కన పెట్టుకుంటారు, కానీ పశువుల తొట్టిలో పెట్టరే. కాబట్టి ఉయ్యాల్లో ఉంటే ఏ ఉయ్యాలు చూడాలి? పశువుల కాపర్లను ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఉయ్యాల్లోకి రానిస్తారా? రానివ్వరు. దేవుడు తనకు తానుగా పశువుల కాపర్లు కూడా, లేకపోతే గొర్రెల కాపర్లు ప్రవేశించడానికి పశువుల తొట్టి దగ్గరికి అయితే వాళ్ళు ఎవరేమనరు. వాళ్ళు పశువుల తొట్టిలో చూస్తూ ఉంటే ప్రతి పశువుల శాల కనపడుతున్న ప్రతి చోటకి వెళుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. వాళ్ళు చూస్తుంటేనే పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు వెళ్ళండిలే అనుకుంటున్నారు. ఇక్కడైనా ఉన్నాడా, ఇక్కడున్నాడా, ఆఖరికి ఒక చోట కనపడింది ఒక శిశువు. దేవుడు చెప్పినటువంటి మాట ఇదే అని మరియమ్మకి చెప్పగానే ఆశ్చర్యపోతూ ఉన్నారు. తర్వాత బయట వాళ్ళందరికీ చెప్తున్నారు, ఒక దేవదూత వచ్చి మాకు కనబడి చెప్పాడు, మేము విన్నాము, ఇదే అని చెబుతుంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు. చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, నక్షత్రాలు చూస్తూ ఉన్నారు, చంద్రుడు చూస్తున్నారు, సూర్యుడు చూస్తున్నారు. వాళ్ళకి హఠాత్తుగా ఒక గొప్ప నక్షత్రం కనబడింది. రోమా పత్రికలో ఒక మాట ఉంది, దేవుని అదృశ్య లక్షణములు
దృశ్యమైనవేవో శక్యమైనవేవో ఆయన మదేట విసిదపరచి ఉన్నాడు. భూమి సృష్టి ఆరంభము నుంచి ఉన్న వాటి ద్వారా మనకు అది తెలియచేస్తా ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా 19వ కీర్తనలో చెబుతూ ఉన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు, అయినా కానీ తెలియచేస్తా ఉన్నాయి ఒక దేవుడు ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడని. ఆ సృష్టిలో ఒక నక్షత్రం ప్రత్యేకంగా కనబడుతుంది. వీళ్ళు జ్ఞానులు జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నారంటే దేవుని కోసం. వాళ్ళు చూశారు వచ్చారు. అది ఎక్కడికి వచ్చిందంటే యూదా దేశంలోనికి. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాం. చూడండి, ఆ ప్రాంతంలో 1500 కిలోమీటర్లు మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి వాళ్ళు ఎంతో మంది రాజులను చూస్తూ వచ్చి ఉండొచ్చు, కానీ ఏ రాజు కూడా పూజింప తగిన వాడు కాదు. వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఎవరిని పూజించాలో వారు ఎరిగి ఆయన కోసమే ఎదురు చూస్తా వచ్చారు. ఒక పెద్ద రాజు సింహాసనం మీద కూర్చుంటే ఆయన కాదు రాజు, పూజింపదగిన వాడు. ఒక ఆయన పుట్టాడు, ఎక్కడాయన అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు. కలవరపడ్డారు కొంతమంది. వాళ్ళు గ్రంథాలు తీశారు, చూశారు, చెప్పారు, యూదయ బెత్లెహేములోనే. కాబట్టి వాళ్ళు వెంటనే గబగబా వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి సంతోషించి ఆనందించి ఆ విలువైనటువంటి బంగారు సాంబ్రాణి బోలము అర్పించి ఆ తర్వాత దేవుని చేత బోధింపబడిన వారై వేరొక మార్గమున వెళ్ళిరి. మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దయ్యా అని చెప్పారు. కాబట్టి యేసు ప్రభువును చూసినటువంటి జ్ఞానులు వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు ఏంటనంటే తమ విలువైనవి ఆయనకి ఇచ్చారు. యేసు ప్రభువుని మాత్రమే వాళ్ళు ఆరాధించారు, పూజించారు. పక్కనున్న మరియమ్మ కావద్దు, యేసోపి కాదు, ఎవరు కాదు. ఆ తర్వాత హేరోదు రాజు మాట వినటం లేదు, దేవుని చేత బోధించబడుతూ ఉన్నారు, దేవుని మాటకు లోబడి వెళుతూ ఉన్నారు. కాబట్టి 2 విషయాలు, మాకు ఏమీ తెలియదు అంటే దేవుని మాట నీకు విన్నప్పుడు దాన్ని నమ్మాలి గొర్రెల కాపర్ల వలె. లేదు నేను జ్ఞానిని అనంటే ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానుల వలె అన్నా ప్రవర్తించాలి. ఈ రెండిటిలో ఎవరి వలనైనా మనం మనల్ని పోల్చుకోవాలి. ఏది కాదు అంటే గొప్ప నష్టం. గొర్రెల కాపరి వలె ఉంటే సులభంగా సూటిగా దేవుని వాక్యం విన్నప్పుడు వెంటనే నమ్మి దానికి లోబడాలి. లేకపోతే తనంతట తానుగా జ్ఞానంతో ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చైనా సరే వాళ్ళు దేవుని చేత బోధింపబడిన వారై వేరొక మార్గంన వెళ్ళిరి. మనం ఇప్పటి వరకు నడుస్తున్న మార్గం ఒకటి ఉంటుందేమో, నీ జీవితం ఒక మార్గంలో ఉన్నదేమో. గడిచిన సంవత్సరం అంతా మరి దేవునిని తాకినప్పుడు, దేవునిని చూచినప్పుడు, పుట్టిన యేసుని అంగీకరించినప్పుడు నీ జీవితంలో మార్పు రావాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ మార్పు లేకుండా వెళ్ళిన వారు ఎవరూ లేరు, ఒక్క ధనవంతుడు తప్ప. యవనస్తుడైనటువంటి ధనవంతుడు అన్నీ చేస్తున్నాను, అంతా భక్తిగా ఉన్నాను, నేను దేవుని బిడ్డను అనుకున్నాడు, కానీ నిజంగా దేవుని యొక్క రక్షణ లేనివాడై వెళ్ళిపోయాడు. వ్యసనపడుచు వెళ్ళాడు. దుఃఖపడుతూ వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్ళారు, కానీ ఒక్కడు మాత్రం బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు చాలామంది అలా ఉండి ఉండవచ్చేమో, కానీ ఇక్కడ చేరిన వారిలో దేవుని వాక్యం వింటున్న వారిలో ఎవరు కూడా ఆ గొర్రెల కాపర్ల వలె సింపుల్గా దేవుని యొక్క వాక్యాన్ని విని లోబడి ఆయనను చూచి ఆనందించి అనేకులకు చెప్పేవాళ్ళంగా ఉండాలి. లేదు మాకున్నటువంటి జ్ఞానం బట్టి ప్రవర్తిస్తామంటే జ్ఞానుడైతే నువ్వు మరి ముఖ్యంగా యేసు ప్రభుని అంగీకరించాలి. ఆయనకు నీ హృదయం పెట్టెలు విప్పడం అంటే నిజమే, మన పర్సులు మనకు విలువైనవి ఇవ్వడం అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది నీ జీవితం. బర్త్డే రోజు ఏం చేస్తాం? అందరూ గిఫ్ట్లు ఇస్తారా? బర్త్డేకి గిఫ్ట్ దేవుడు అడుగుతున్నది ఏంటనంటే ఆ బండి బంగారంల కంటే కూడా ఓ యువకుడా నీ హృదయం నాకిమ్ము, ఓ మనిషి నీ హృదయం నాకివ్వు, నీ జీవితం నాకివ్వు, నేను దాన్ని బాగు చేస్తా, నిన్ను మంచి మార్చి క్రొత్త జీవితం నీకు ఇస్తా, నూతన జీవం, నిత్య జీవం, నూతన జన్మ. ఇప్పటి వరకు ఉన్న జన్మ కాదు, క్రొత్త జన్మ. ఇప్పుడుకున్నటువంటి జీవితం కొంచెమే, కానీ సమృద్ధి అయిన జీవం నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి, క్రొత్త జీవం ఇవ్వటానికి, నీ మార్గము మార్చివేయటానికి, నీ పాపాన్ని క్షమించటానికి, నిన్ను పరలోకంలో తనతో పాటు ఏ విధమైనటువంటి దూరం లేకుండా దగ్గరగా తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ రాత్రి వాక్యం విన్నవారిలో ఇంకా ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్మని వారు, తమ హృదయాలు విప్పకుండా ఇంకా బంధించి తలుపు వేసుకున్నటువంటి వారు విప్పండి, పెట్టెలు విప్పండి, దేవుని కోసం ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి, మీ విలువైన వాటిని ఇవ్వండి.
నీ జీవితంలో విలువైనది నీ జీవితమే ప్రధానం, ముందు మిగిలినవన్నీ తర్వాత. అవన్నీ ఇవ్వండి. యేసు ప్రభుని రక్షకుడిగా పెట్టుకోండి. రెండవది, ఆయనకు ఉన్నటువంటి ఒక పేరు ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడు. మీ అందరికీ కూడా దేవుడు తోడుగా ఉండాలి. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితకాలం అంతా ఆయన నీ ప్రక్కనే ఉండితే ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప ధైర్యం. కాబట్టి యేసు ప్రభు మీ జీవితాలకి యేసుగా, ఒక రక్షకుడిగా, అదే సమయంలో ఒక ఇమ్మానుయేలుగా ఉండటానికి ప్రభువు సహాయము చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక తీర్మానం మీరు చేసుకోరండి. ప్రభువా, నీవు నాకు యేసుగా ఉండు, రక్షకుడిగా ఉండు. ప్రభువా, నీవు నాకు ఇమ్మానుయేలుగా ఉండు. నా హృదయం తెరుస్తున్నాను. ఈరోజు నన్ను నా హృదయంలో నిన్ను చేర్చుకుంటున్నాను. నీ బిడ్డగా ఉంటాను ప్రభువా, నాకు ఇమ్మానుయేలుగా ఉండండి అనేవాళ్ళు మీ హృదయంలో ఒక తీర్మానం చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను లెమ్మని చెప్పను, నిలబడమని చెప్పను, కానీ మీ హృదయంలో మీ మట్టుకు మీరు చేసుకోనండి. ఒకవేళ అటువంటి నిర్ణయం ఇంతవరకు తీసుకోకుండా ఈరోజు మాత్రమే తీసుకున్న వాళ్ళు తర్వాత పెద్దలను కలిస్తున్నప్పుడు వారికి ఇంకనూ విశదంగా మీకు తెలియచేస్తారు. ప్రార్థన. ప్రేమగల కృపగల పరలోకమందున మా తండ్రి, కల్లూరు స్థానిక సంఘం ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి స్తోత్రం. ఇక్కడ చేరిన ఆమె పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రధానంగా చిన్న బిడ్డలను దీవించండి. వాతావరణాన్ని మీ అధీనంలో ఉంచుకోనండి. మీరు లోకానికి వచ్చినటువంటి గొప్ప సంగతి ప్రజలందరూ తెలుసుకొని, మరి ముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడ చేరిన వారందరూ కూడా తెలుసుకొని మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించడానికి, ఇమ్మానుయేలుగా మీరు తోడుగా తమ జీవితాలు గడపడానికి సహాయము దయచేయమని, సంఘమును దీవించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ఘనమైన సర్వశక్తిగల నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.